ఒక ఊరిలో రవి అనే పేద రైతు తన భార్య మరియు చిన్న కూతురితో కలిసి జీవించేవాడు. ఒకరోజు తన పొలంలో దున్నుతుండగా రవి నేలలో ఒక మెరుస్తున్న బంగారు విత్తనాన్ని కనుగొన్నాడు. అది సూర్యుడిలా మెరుస్తూ చేతిలో వెచ్చగా అనిపిస్తూ ఉంది. ఆసక్తితో అతను ఆ విత్తనాన్ని ఇంటికి తీసుకెళ్లి తన భార్యకు చూపించాడు. ఇది నాటాలి అని ఆమెతో అన్నాడు. రవి ఆ విత్తనాన్ని తన పొలంలో ఒక మూలన నాటాడు మరియు దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. రోజులు వారాలు గడిచాయి. అప్పుడు ఆ విత్తనం నుంచి ఒక అద్భుతమైన చెట్టు పెరిగింది. దానిని ఆకులు బంగారంతో మెరుస్తున్నాయి. దాని పండ్లు ఆభరణాల్లా కాంతినిస్తున్నాయి. ఈ వార్త త్వరగా వ్యాపించడంతో పొరుగు ఉన్న గ్రామంలోని ప్రజలందరూ ఆ చెట్టును చూడడానికి వచ్చేవారు. ఒకరోజు ఒక ధనిక రైతు ఆ వార్తను విని రవిని కలిసేందుకు వచ్చి, నీ చెట్టు నాకు అమ్ము, నిన్ను సంపన్నుణ్ణి చేస్తాను అని ఆ బంగారు నాణాలతో ఉన్న సంచిని చూపించాడు. రవి తన కుటుంబ సమస్యల గురించి ఆలోచించాడు, కానీ దానిని తిరస్కరించాడు. ఈ చెట్టు ప్రత్యేకమైనది అని రవి అన్నాడు. ఇది మాకు ఏమీ లేని సమయంలో ఆశను ఇచ్చింది. దాని పండ్లు ఆకలితో ఉన్నవారిని తృప్తిపరుస్తాయి. దాని నీడ అలసిన వారికి విశ్రాంతినిస్తుంది మరియు దాని అందం చూసేవారికి సంతోషాన్ని ఇస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క ధనం కోసం కాదు, అందరి కోసమూ ఉంది అని అన్నాడు. వ్యాపారి నిరాశతో వెళ్ళిపోయాడు. గ్రామస్తులు రవి త్యాగాన్ని మెచ్చుకున్నారు. ఆ తర్వాత నుండి రవి ఆ చెట్టు పండ్లను అందరితోనూ పంచుకున్నాడు. చెట్టు యొక్క బంగారపు మెరుపు గ్రామంలోని దయ మరియు ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.